అంటే శ్రవంత్ గారు యుఎస్లో చాలా కాస్ట్లీ లైఫ్ని గడుపుతున్నారని విన్నాం మేము. అలాంటి శ్రవంత్ గారు స్వరాష్ట్రం తెలంగాణకు వచ్చి రాజకీయాల్లో నిలబడతారు, ఇలా మా ముందు ఇంటర్వ్యూ కూర్చుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. అంటే అటు సూర్యుడు ఇటు పొడిచే లోపల ఏదో ఒకటి జరిగిపోతుంది అంటారు కదా, అలా మన సంభాషణ ఒక 6 నెలల పాటు జరుగుతున్న సందర్భంలో మీరు ఇటు వచ్చేసారు. కారణం ఏంటి అసలు? నేను యాక్చువల్గా ఉండేది యుఎస్లో అయినా అని ఫిజికల్గా ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ట్రాక్ చేస్తూ ఆల్మోస్ట్ మీరు నాకు పరిచయం అయింది 1.5 ఇయర్ అనుకుంటా. 1.5 ఇయర్ నుండి మీతో కోఆర్డినేట్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ వర్క్ కాంగ్రెస్ పార్టీకి ఎంతోమందితోని మన నాయకులతోని ఇంటర్వ్యూలు పెట్టించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అని చెప్పించే ప్రయత్నంలో ఒక భాగం. మా నాయకులతో ఇంటర్వ్యూలు పెట్టిస్తే వాళ్ళు చెప్తారన్న ఆ రోల్ నేను ప్లే చేస్తున్న భాగంలో మీతో నాకు పరిచయం అయింది. అక్కడ మేము ఫిజికల్లీ అక్కడ ఉన్నా కానీ పొద్దున దాకా తెలంగాణలో ప్రజలకి ఏమవుతున్నది, ప్రజలు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పాలసీల వల్ల ఎట్లా నష్టపోతున్నది అనేసి మేము అనేక వీడియోలు చేసి ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేసినాము. ఈరోజు ఫేస్బుక్ ఉన్నది, సోషల్ మీడియాలో ఎట్లా వీడియోలు చేస్తూ ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతున్నది అనే ప్రయత్నము గత 3.5 సంవత్సరాల నుండి 3.5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ జరగడం వచ్చింది. 2019లో మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన భాస్కర్రావు గారు మూవ్ అయిపోయిన తర్వాత టీఆర్ఎస్లకు మూవ్ అయిన తర్వాత అక్కడ సీట్ ఖాళీ ఉన్నది కదా, మనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో వెంటనే రావడం జరిగింది. ఖాళీ ఉందని ఎలా అనుకుంటారు మీరు? 2016లో భాస్కర్రావు గారు వెళ్ళిపోయిన తర్వాత మిర్యాలగూడ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేవు, పెద్దగా బలమైన అంటే నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్దగా కనపడలేదు. సో మేము ఉన్న ఆశావాహులలో నేను కూడా ఒకరిలాగా వెంటనే రావడం. అంటే మీరు యుఎస్లో ఉండి పార్టీ పరిస్థితులను ఇక్కడ మిర్యాలగూడ పరిస్థితులను గమనిస్తున్నారు, అది కాదని లేదు. కానీ స్కైలాద్ నాయక్ కావచ్చు, శంకర్ నాయక్ కావచ్చు, ముఖ్యంగా భాస్కర్ రావుకి రాజకీయ గురువైన జానారెడ్డి గారి కుమారుడు అయిన రఘువీరారెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన అయితే నల్గొండ ఎంపీ, కాకపోతే మిర్యాలగూడ ఎమ్మెల్యే స్థానం నుంచి రెండిట్లో ఏదో ఒకటి పోటీ చేయాలని, అయితే ఎక్కువగా మిర్యాలగూడ మీద ఆయన కన్నేశ్వర, ఆయన తండ్రి కూడా మిర్యాలగూడ నుంచి ఆయన బరిలోకి దింపడానికి ఉన్నాడు. అంటే ఆడ అందరూ కూడా చాలా ఆశావాహులు చాలామంది ఉన్నారు. అప్పుడు ఖాళీ అన్న పదానికి ఆడ ఆస్కారమే లేదు. అయితే వాస్తవంగా అంతకుముందు అంటే గతంలో ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేస్ అందరూ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెళ్ళిపోవడం జరిగింది. గతంలో అక్కడ నియోజకవర్గ స్థాయి నాయకులు మున్సిపల్ చైర్మన్ లాగా చేసిన వాళ్ళందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఖాళీ అని అంటే నియోజకవర్గ స్థాయిలో ఇతనే నెక్స్ట్ ఎమ్మెల్యే అనే స్థాయిలో ఎవరు లేరు. జానారెడ్డి గారి కుమారుడు రఘువీరారెడ్డి గారికి కూడా ఆ స్థాయి సరిపోదంటారా? రఘువీరారెడ్డి గారు అంటే ఒక కుటుంబం 2 టికెట్లు ఇవ్వకపోతే ఆ ఏరియాలో ఛాన్స్ వేరే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంశం అది కాదు, అక్కడ ఆ స్థాయిలో ఎవరు లేరు. ఇక ఎమ్మెల్యే ఇతనైతే ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనుకుంటే స్థాయి నాయకుడు ఎవరు లేరు అని మీరు అన్నారు. దానికి ఓకే స్కైలాద్ నాయక్, శంకర్ నాయక్ ఒక సామాజిక వర్గ పరంగా వాళ్ళని మీరు పక్కన పెట్టినా కూడా అసలు రాజకీయ కురవృద్ధుడైన జానారెడ్డి గారి కుమారుడు రఘువీరారెడ్డికి ఆ స్థాయి లేదంటారా? సామాజిక వర్గం పరంగా పక్కన పెట్టడం అనేది జరగదండి. జనరల్ స్థానంలో ఎస్టీ అయినా ఎస్సీ అయినా ఎవరైనా అని అడగవచ్చు, అది న్యాయము, అది వారి హక్కు. అటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ రాదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.